జీ తెలుగులో వచ్చిన 51వ వారం అలాగే 2025 సంవత్సరంలో ఆఖరి టీఆర్పీ రేటింగ్స్ అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరూ సంతోషంగా నా వీడియోలని ఇలాగే ఆదరిస్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎంత సపోర్ట్ అయితే ఇస్తారో దానికి 100 రెట్లు నా సైడ్ నుంచి అయితే మీకు సపోర్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి గారు సీరియల్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను. అది ఏమనేసి వీడియో చివరిలో అయితే చెప్తాను. అలాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ రాంగ్ టైంలో వేశారు అని మనం ఎప్పటి నుంచో అయితే అనుకుంటాను. ఆ రాంగ్ టైం రిజల్ట్ అయితే ఈరోజు వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే జీ తెలుగులో 2026లో ఎండ్ కాబోతున్న సీరియల్స్ ఏమున్నాయి, హై ఛాన్సెస్ ఏమున్నాయి అనేసి మనం అయితే ఒక వీడియో అయితే చేశాను నిన్న న్యూ ఇయర్ స్పెషల్గా. అదొకసారి చూడండి. అలాగే జీ తెలుగులో టైం చేంజ్ కాబోతున్న సీరియల్స్ గురించి అయితే ఒక వీడియో అయితే వస్తుంది. అదే కాకుండా ప్రతిరోజు మన ఛానల్లో అయితే ఒక పోస్ట్ అన్న ఒక కమ్యూనిటీ ట్యాబ్లో అయితే మీరు సెర్చ్ చేస్తానండి. ఒక పోస్ట్ రావచ్చు, లేకపోతే ఒక పోల్ రావచ్చు, లేకపోతే బెస్ట్ కపుల్స్ రావచ్చు, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ రావచ్చు, బెస్ట్ సీరియల్స్ రావచ్చు. ప్రతిరోజు ఒక పోస్ట్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటుంది. ఆ పోస్ట్కి అయితే మీరు వచ్చి లైక్ చేయండి, అలాగే ఆన్సర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి మీ చేతుల్లోనే. మీరు ఏదైతే చెప్తారో అదే నా సజెషను, అలాగే నా డెసిషన్ కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మన ఛానల్ అంతా మీ చేతుల్లో అయితే పెడతాను. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ అలాగే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలనేసి నేను షార్ట్స్ కూడా పెట్టట్లేదు. కానీ ఈరోజు నుంచి షార్ట్ వీడియోలు కూడా పెడదామనేసి నేనైతే డిసైడ్ అయ్యాను. అంటే కొన్ని చెప్పలేనట్టు ఉంటాయి కదా, లాంగ్ వీడియోస్ కొన్ని చేయగలను, అలాగే కొన్ని వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పగలిగే సత్తా అయితే ఉండాలి. కాబట్టి ఆ సత్తాను అయితే మనం ప్రూవ్ చేసుకుందాం అనేసి షార్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఈ రోజు నుంచి లేకపోతే రేపటి నుంచి అయితే వస్తాయనేసి మీరైతే గుర్తిస్తారని ఆశిస్తున్నాను. జస్ట్ కిరణ్ రామిని అని సెర్చ్ చేశారంటే మీకు వచ్చి ఛానల్లో వచ్చి మీరు పోల్స్ చూడండి, అలా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఆన్ చేసి పెట్టుకోండి అనేది చెప్తాను. అలాగే ఆఫ్టర్నూన్ సీరియల్స్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టయితే వస్తున్నాయి. 2 PM నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకునింది. అంటే 1 PMలో మనకి ఎప్పుడు చరిత్ర తిరగ రాసే సీరియల్ ఏదైనా ఉన్నాయంటే 1 PMలో ఎందుకంటే మనకు చాలామంది టీవీ చూసేది 1:30 PM చూస్తారని మనకు తెలుసు. అలాంటిది 2 PMలో కూడా మామూలుగా అయితే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ కాకుండా హౌస్ వైఫ్స్ అంతా 2 PMకి బాగా రెస్ట్ తీసుకున్న టైము. అది 2:30 PMకి పడుకుంటారు. 2కి 2:30కి పడుకుంటారు. కాబట్టి ఆ టైంలో 2 PMలో టీఆర్పీ అనేది చాలా చాలా తక్కువ వస్తుంది. అదే 2 PM 2:30 3 PM 3:30 PM అన్నీ తక్కువ వస్తాయని మనకు తెలుసు కదా. కానీ ఇక్కడ 2 PMలో కలవారికోడలు కనకమహాలక్ష్మి నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకునింది. అలాగే జగదాత్రి సీరియల్ ఈసారి అయితే 2025 లాస్ట్ టీఆర్పీ రేటింగ్లో అయితే నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంది. అలాగే హైదరాబాద్ సిటీలో అర్బన్ మార్కెట్లో మొత్తానికి జగదాత్రిని కొట్టే సీరియల్ లేదు. 17+ టీఆర్పీ అయితే గెయిన్ చేస్తుంది హైదరాబాదు పెద్ద పెద్ద సిటీస్లో అయితే. వాటి ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే టాప్ 20 సీరియల్స్లో అయితే చెప్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మనం టీఆర్పీ రేటింగ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే మధ్యాహ్నం సీరియల్స్ కాదు, మధ్యాహ్నం సీరియల్స్కి మేము ప్రైమ్ టైం సీరియల్స్కి పోటీ ఇవ్వగలం అనేసి ఈసారి ప్రతి ఒక్క సీరియల్ 4 ఒక్క ముక్కు పుడక 3.91లో నిలిచిపోయింది. కానీ ఇది కూడా నెక్స్ట్ వీక్లో కవర్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. మిగిలిన ఆల్మోస్ట్ అన్ని సీరియల్ అంటే 12:30కి స్టార్ట్ అయితే 2:30 వరకు అయితే మనకు 4+ టీఆర్పీని అయితే క్రాస్ చేసాయి. అలాగే స్లాట్ లీడర్లు కూడా చాలా సీరియల్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే జగదాత్రి సీరియల్ కూడా 8.89తో నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకునింది. అలాగే జగదాత్రి సీరియల్ కూడా రీసెంట్గానే నిన్నే మనకు 700 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. కంగ్రాచులేషన్స్ జగదాత్రి టీమ్. అలాగే చామంతి సీరియల్ కూడా 1 year అయితే కంప్లీట్ చేసుకుంది జనవరి 1కి. కంగ్రాచులేషన్స్ టు చామంతి టీమ్. అలాగే జైన్ సీరియల్ మళ్ళీ లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఈ రెండు బాగా డిసప్పాయింట్ చేశాయి. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ గురించి చాలా మాట్లాడాలి. ఎందుకంటే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వాల్యూస్ అంటే మనము పురాణంలో మనం ఎలాగైతే పాటిస్తాము అంటే మన తాతల గారు ఎలాగైతే మార్నింగ్ 5 o'clock లేసి అన్ని చక్కబెట్టుకోవాలి, బ్రహ్మముహూర్తంలో లేయాలి అనేసి ఎలాగైతే కట్టుబాట్లు ఉంటాయో అలాంటి కట్టుబాట్లు ఉండే ఒక తాతగారు ఒక అమ్మాయి, అలాగే ఆ ఇంట్లో బాగా ఇప్పుడు డబ్బులు వస్తే ఆటోమేటిక్గా ఫుల్ రిచ్ పీపుల్ ఎలా ఉంటారు, ఎప్పుడో ఉదయం 11కో 12కో లేస్తారు కదా. కానీ ఇక్కడ తాతగారు రిస్ట్రిక్షన్స్ వల్ల ఉదయం 5 లేసి 5 లోపలే స్నానం అయిపోవాలి. ఆ రిస్ట్రిక్షన్స్ పెడితే
రాత్రి 10 గంటలకు మ్యాక్స్ టు మ్యాక్స్ హౌస్ వైఫ్స్ కాకుండా అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కాకుండా మనకి ఒక 35-40 లోపల ఉండే వాళ్ళే చూస్తారు కాబట్టి 35-40 లోపల ఉండేవాళ్ళు ఏంది చేదస్తం ఇది అనేసి అనుకుంటారు. అలాంటి టైంలో సీరియల్ చూసి కూడా ఇలా ఉంది అంటే ఏ టైంలో ఏ ఆడియన్స్ చూస్తారని వాళ్ళకి తెలిసి కూడా 10 PM స్లాట్ ఇచ్చి చాలా డేంజర్ జోన్లో పడేశారని అయితే చెప్పచ్చు. ఖచ్చితంగా లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ని ప్రైమ్ టైంలో వేయాలనేసి మనం అయితే గట్టి కోరుకున్నాం. ఎందుకంటే 6:30 PM అన్నా ఉంది, లేకపోతే 8 PM అన్నా ఉంది. ఈ 2 ఛానల్స్లో ఖచ్చితంగా వేసి తీరాలి. ఎందుకంటే మంచి స్టోరీ ఉంది, మంచి డెప్త్ ఉంది. అసలు వాల్యూస్ పల్లెటూరులో ఒక అతను పెద్ద గొప్పోడైతే ఆ గొప్పోడికి ఎలాంటి రెస్పెక్ట్ వస్తుంది, ఆ గొప్పోడు పాటించే వాల్యూస్ ఏమి, ఆ వాల్యూస్కి ఒక హీరోయిన్ లొంగడము నెక్స్ట్ లెవెల్లో ఉంది సీరియల్. ఇలాంటి సీరియల్ని 10 PMలో వేస్తే ఖచ్చితంగా యూత్ అనేవాళ్ళు అంతలా ఎక్కదు. అంటే మనకి యూత్కి ఎలా ఉండాలి, ఫుల్ ఫోర్స్గా ఉండాలి. అంటే ఒక కాలేజ్ ఎపిసోడ్, ఒక రొమాంటిక్, ఒక కామెడీ, ఒక సెంటిమెంట్ ఆ విధంగా ఉండాలి. కానీ ప్రతిసారి ఉదయం 5 గంటలకు లేయాలి, పల్లెటూరులో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనేది మన వాల్యూస్ ఎప్పుడో ఒక 30 ఏళ్ళ ముందున్న వాల్యూస్ ప్రజెంట్ అయితే కష్టమవుతుంది. ఇదే సీరియల్ని 6:30 కానీ 7:30, 8:30 ఆ టైంలో వేస్తున్నారంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి భలే కనెక్ట్ అవుతుంది. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్తో పాటు యూత్ ఆడియన్స్ని అలాగే హౌస్ వైఫ్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి సీరియల్ని ఎత్తకపోయి 10 PMలో వేయడం వల్ల ఇక్కడ టీఆర్పీ అయితే అమ్మాయి గారి సీరియల్కి సంబంధించినంత టీఆర్పీ కూడా అయితే రాలేదని మనం అయితే డిసప్పాయింట్ అయితే కొంచెం అయ్యాను. కానీ నెక్స్ట్ వీక్ ఇంకా పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఇక్కడ బిగ్ బాస్ ఆడియన్స్ అయితే ఆటో విజయశాంతి సీరియల్కి మళ్ళీ బ్యాక్ వచ్చారని చెప్పొచ్చు. లాస్ట్ వీక్తో పోల్చుకున్నట్టయితే ఈ వీక్ ఆటో విజయశాంతి కూడా మెరుగుపడిందని మనం అయితే చెప్పొచ్చు. ఇక్కడ అన్ని సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ అలాగే నిండు నూరేళ్ళ సావాసం అయితే లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ బాగా తగ్గింది. ఆ బాగా తగ్గడానికి కారణం ఏమంటే బాగి అలాగే అమరు దూరం అవుతా ఉంటారు, సెకండ్ జనరేషన్ రాబోతుంది అనేసి చాలా మంది అయితే డిసప్పాయింట్ అయ్యారు అనేసి మనకైతే తెలుస్తుంది. సెకండ్ జనరేషన్ వల్ల ఎంత డిసప్పాయింట్ అంటే అంత డిసప్పాయింట్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు బాగి అమరు దూరం అయితే జనాలు దాన్ని ఓన్ చేసుకోలేకపోతా ఉంటారు. ఆ ఓన్ చేసుకోలేకపోవడం వల్ల చాలా మంది అయితే డిసప్పాయింట్ అయితే అయ్యి టీఆర్పీ రేటింగ్ అంతా తగ్గించారు. మీరేం బాధపడదండి. మళ్ళీ బాగి అమర్ కలిసేదానికి మనకు సోమవారం నుంచి బాగి అమర్ దగ్గరే ఉంటారు. ప్రతిరోజు స్క్రీన్ పైన అయితే కనపడుతూనే ఉంటారు. ఎందుకంటే మిలిటరీ స్కూల్లో మన ఆరుకి అయితే స్కూల్లో జాబ్ వచ్చింది కాబట్టి ఇక్కడ బాగి అలాగే అమ్మరు అలాగే ఆరు వీళ్ళంతా కలిసే ఉంటారు, కలవాడిగా ఉంటారు. కాబట్టి మీరేం బాధపడద్దండి. దానిపైన కూడా ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. ప్రతిరోజు ఒక్కొక్క సీరియల్కి సంబంధించిన ఎపిసోడ్ రివ్యూలు అయితే వస్తుంటాయి. అలాగే చాలా మందికి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఎవరిన చూడకుండా అంటే చూడండి. ఎందుకంటే మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ముక్కుపుడక సీరియల్ మనం చూసుకున్నట్టయితే 12 PMలో అయితే వస్తుంది. 1000+ ఎపిసోడ్స్ అయితే అయ్యింది. ఈ సీరియల్ టైం చేంజ్ ఉండదు. శుభము అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని నేను చెప్పాను. ఎస్, అయ్యే ఛాన్స్ ఉంది 2026లో. ఒకవేళ ఎవరిన మిస్ అంటే ఆ వీడియో కూడా ఉంది, వాచ్ చేయండి. అర్బన్ సోల్ వచ్చి 2.58 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.91 అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత ఉమ్మడి కుటుంబం సీరియల్ కూడా 4+ అయితే క్రాస్ అయిందని చెప్పొచ్చు. 4+ ఉమ్మడి కుటుంబం వచ్చి అర్బన్ సోల్ వచ్చి 3.25 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.17 అయితే ఉంది. సూపర్. అసలు 12:30 కూడా 4.17 అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైము 4+ అయితే క్రాస్ అయింది ఉమ్మడి కుటుంబం. అలాగే దీర్ఘ సుమంగళి బావ సీరియల్ కూడా మంచిగా ప్రైమ్ టైంలో వేయాల్సిన సీరియల్ని ఎత్తపోయి 1 PMలో వేశారు. అలాగే ఇప్పుడు స్టోరీ చాలా డెప్త్గా అయితే వెళ్తా ఉంది. ఇంత డెప్త్లో ఖచ్చితంగా దీర్ఘ సుమంగళి బావ కూడా మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా ప్రైమ్ టైంలో అయితే 1 PM మంచి స్లాట్ అయినా కానీ ఈ సీరియల్ ఆ స్లాట్లో ఉండదగ్గ కాదు. ఇంకా మంచి టైం అయితే ఇవ్వచ్చు అనేసి నా అంచనా. ఎందుకంటే 500-600 ఎపిసోడ్లు అయినటువన్నీ పాత బండి ఎలాగైతే బుర్రు అని పోతాయో అదేవిధంగా మన 500-600 ఎపిసోడ్లు అయిన సీరియల్ ఏదో నడిపిస్తా ఉన్నామంటే బుర్రు స్లోగా ఎలాగైతే బుర్రు అని పోతాయో అదేవిధంగా ఇక్కడ 500-600 ఎపిసోడ్లు కూడా అంతే బుర్రు అంటే ఎప్పుడు ఆగిపోతాయి తెలియనట్టు పోతాయి. కాబట్టి ఆ సీరియల్ అయితే మధ్యాహ్నంకి వేస్తే మధ్యాహ్నంలో ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్నట్టు జరుగుతూ ఉంటుంది. మంచి సీరియల్ అయితే ప్రైమ్ టైంలో వేసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. దీర్ఘ సుమంగళి బావ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 3.28 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.21 అయితే ఉంది. అలాగే గుండమ్మ కథ సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 3.64 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.68 అయితే ఉంది. అదైపోయిన తర్వాత కలవారి కోడలు కనమహాలక్ష్మి 2 PMలో కూడా నెంబర్ 1 స్లాట్ని కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత స్టోరీ డెప్త్ ఉండాలో మీరే అర్థం చేసుకోండి. అర్బన్ సోల్ వచ్చి 3.90 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.80 అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముక్కు పుడక నుంచి ఒక్కొక్క అరగంటకి ఆడియన్స్ అలాగే బేస్ పెంచుకుంటూ పోయారు.
అలాగే అది అయిపోయిన తర్వాత ఇంకా 2:30 అయిపోయింది. ఎప్పుడైతే 2:00 కంప్లీట్ అయిపోయిందో అప్పుడు నేను చెప్పాను కదా, మన ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కాకుండా హౌస్ వైఫ్లు వీళ్ళంతా రెస్ట్ తీసుకునే టైం అయితే రెస్ట్ మూడ్లోకి అయితే వెళ్ళిపోతారు కాబట్టి ఎన్నాళ్ళ వచ్చిన ఉదయం వచ్చి ఆటోమేటిక్గా అయితే తగ్గింది అని చెప్పొచ్చు. అర్బన్ స్టోర్లో వచ్చి 3.18 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 4.07 అయితే ఉంది. ఘరానా మొగుడు సీరియల్ కూడా మంచి ప్రైమ్ టైంలో వేయాల్సిన సీరియల్ని, ఎందుకు ముద్ద మందారం ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది ఆ హీరోది. ఆ హీరోని మనము మధ్యాహ్నం స్లాట్లో వేసి అసలు 3 PM అసలు రాంగ్ టైం. 1 PM అన్నా ఓకే, కానీ 1 PM 1:30 PM అన్నా రైట్ టైం, కానీ 3 PM అనేది ఎంత రాంగ్ టైం అంటే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఎంత రాంగ్ టైంలో అయితే వేశారో అదేవిధంగా ఘరానా మొగుడు సీరియల్ కూడా రాంగ్ టైంలో వేశారని మనం అనుకోవచ్చు. ఘరానా మొగుడు వచ్చి అర్జున్ వచ్చి 2.70 అయితే వచ్చింది. అలాగే అర్జున్ నుంచి 3.65 అయితే వచ్చింది. అయినా కానీ మంచి టీఆర్పీనే గెయిన్ చేసిందని చెప్పొచ్చు. ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి అర్జున్ వచ్చి 1.58 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.31 అయితే వచ్చింది. ఇక్కడ కూడా మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. ప్రేమ యుద్ధం సీరియల్ కూడా మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. అలాగే నిన్నూరేల సావాసం ప్రైమ్ టైంలో మంచి టీఆర్పీని కోల్పోయిందనే చెప్పచ్చు. కానీ నిన్నూరేల సావాసంకి ఇంకా మంచి ఎపిసోడ్స్ అయితే రావాలి, మంచి ఎపిసోడ్స్ ఉండి ఆడియన్స్ని అలాగే మన బాగి అమర్ కలిసే ఉండాలనేసి మనమైతే కోరుకుందాం. ఎందుకంటే కోరుకుంటేనే అక్కడ సీరియల్ అయితే చూస్తారు కాబట్టి మనకైతే క్లారిటీ వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ కన్సిడర్ చేస్తామని అనుకుందాం. అర్బన్ వచ్చి 4.09 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.75 అయితే ఉంది. అలాగే పడమర సంధ్యారాగం అయితే మధ్యాహ్నం స్లాట్కి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే పడమర సంధ్యారాగం జీ తెలుగుకి ఒక గుండెకాయ లాంటి సీరియల్ అనేసి మనం అనుకున్నాం. అది ఎప్పుడో 4 years క్రితం. ఇప్పుడు అది గుండెకాయ కాదనేసి నా ఫీలింగ్. కానీ బెస్ట్ టీఆర్పీ రేటింగే వస్తుంది. అక్కడ టాప్ సీరియల్ ఉన్నా కానీ ఆ సీరియల్కి తగ్గట్టు అయితే బెస్ట్ టీఆర్పీ అయితే వస్తుందని చెప్పచ్చు. అర్బన్ వచ్చి 6.10 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.31 అయితే ఉంది. ఇదే టైంలో మధ్యాహ్నం సీరియల్లో ఉండే సీరియల్ కానీ లేకపోతే 10 PM ఉండే లక్ష్మీరాబాయ్ మా ఇంటికి సీరియల్ వేసినా కానీ ఇంకా ఎక్కువ గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎథిక్స్ ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండేది, విలేజ్ బ్యాక్డ్రాప్లో 6:30 ఖచ్చితంగా సీరియల్ చూస్తారు కాబట్టి మంచి టైం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే లక్ష్మీరాబాయ్ మా ఇంటికి సీరియల్, లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.58 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.79 అయితే ఉంది. 2025లో చాలా బెస్ట్ జీ తెలుగులో వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క సీరియల్ నువ్వు నేను అన్నట్టు పోటీ పడ్డాయి. ప్రతి ఒక్క సీరియల్ 7 PM నుంచి 9:30 PM వరకు ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క రోజు అయితే టాప్ ప్లేస్లో అయితే కైవసం చేసుకోవడం ఒక్కొక్క వీక్లో నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అదైపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ అర్బన్ వచ్చి 8.22 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.65 అయితే ఉంది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సీరియల్ ఏదైనా అర్బన్ ఫెస్టివల్లో వచ్చి 8 క్రాస్ అయిన సీరియల్ అంటే అది మేఘ సందేశం మాత్రమే. ఇప్పుడు మేఘ సందేశంలో కూడా భూమి గగన్లు చాలా దగ్గర అవుతూ ఉంటారు కాబట్టి, అంటే వాళ్ళ మధ్య బాండింగ్ ఇంకా కొంచెం బలపడుస్తుంది కాబట్టి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే జేఎం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.73 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.05 అయితే ఉంది. కొంచెము వేరియేషన్లో కొంచెం తేడా ఉంది. అంటే జేఎం సీరియల్ నేను తక్కువ చేస్తాను కానీ ఇంకా స్టోరీ బాగా డెవలప్మెంట్ అవ్వాలనేసి నా ప్రయత్నం. అంతే, నేనేదో తక్కువ చేసేయాలని మాత్రం కాదు. ఎందుకంటే అక్కడ మన హీరో గారికి అయితే 10 గంటల స్లాట్లో ఎన్నో సంవత్సరాలు అయితే మనం ఆదరించాం కాబట్టి ఆ స్లాట్లో వేసిన ఆ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ టైం కూడా ఇస్తే బాగానే ఉంటుందని నా ఫీలింగ్. ఇంకా చామంతి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.89 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.35 అయితే ఉంది. చామంతిలో ఉండే విలన్లు అంతమంది ఆ సీరియల్లో లేరబ్బా. ఆ విలన్లే కొట్టుకొని హీరోకి హీరోయిన్కి మంచి చేస్తూ ఉంటారని మనం అయితే అనుకోవచ్చు. అదే తర్వాత జగదాత్రి సీరియల్ ఆల్వేస్ నెంబర్ 1 హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అన్నిట్లో జగదాత్రి సీరియల్ కొట్టే సీరియల్ లేదని మనకైతే చెప్పుకోవచ్చు. జగదాత్రి వచ్చి అర్బన్ వచ్చి 7.43 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.89 అయితే నెంబర్ 1 ప్లేస్లో అయితే నిలిచింది. అలాగే ఆటో విజయశాంతి బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎస్ అనే చెప్పచ్చు. ఆటో విజయశాంతి అర్బన్ వచ్చి 5.44 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.16 అయితే ఉంది. ఇంకా లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఫస్ట్ వీక్లో టీఆర్పీ అర్బన్ వచ్చి 3.10 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.49 అయితే ఉంది. నెక్స్ట్ వీక్ ఇంకా మంచి టీఆర్పీ వస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ వీక్లో కన్నా సెకండ్ వీక్లో సీరియల్ ఇంపార్టెంట్గా బాగా ట్రెండింగ్గా ఉంది కాబట్టి, అలాగే హీరో హీరోయిన్ కలిసారు, వాళ్ళ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి టీఆర్పీ అయితే వస్తుంది. అలాగే అమ్మాయి గారు సీరియల్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారని మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అమ్మాయి గారు సీరియల్ ఫ్యాన్స్ హీరోయిన్ది అలాంటి అప్డేట్ లేదు, కానీ హీరోది అయితే మాత్రం మనకు చామంతి సీరియల్ తమిళ్లో రీమేక్ సీరియల్లో రాబోతుందని మనకైతే క్లారిటీ అయితే వచ్చింది. ఆ క్లారిటీ మీకు ఎప్పుడు రావచ్చంటే ఇంకా 3 months పట్టచ్చు అనేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఒక సీరియల్ తీయాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఏమనేసి దానిపైన ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే మీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు వస్తూ ఉంటాయి, అలాగే పోల్స్ వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. జస్ట్ కిరణ్ రామ్ నేను సెర్చ్ చేశారంటే చాలు. 2025లో సపోర్ట్ ఇచ్చారు, 2026లో ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.
థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. గుడ్ నైట్.